కావాల్సిందే సెక్యూరిటీ, మనకి కావాల్సిందే భద్రత, మనకి కావాల్సిందే ఆసరా. అవన్నీ బౌన్సర్ దగ్గరే దొరుకుతున్నప్పుడు, బాడీ బిల్డర్ దగ్గరే దొరుకుతున్నప్పుడు ఆసరాన్ని వదిలేసి, ఆ భద్రతను వదిలేసి మిగిలిన అన్నీ ఫామ్ చేసుకున్నాం. ఓకే, లేట్ అయినా పర్వాలేదు, లేటెస్ట్గా ఉంటే చాలా బాగుంటుంది. కాబట్టి ఒక అద్భుతమైన ప్రక్రియ ఇది. ఇది డెఫినెట్గా 24 క్రాఫ్ట్లో ఫస్ట్ క్రాఫ్ట్గా ఉండాలనేది నా విన్నపం, నా విజ్ఞప్తి. అయితే 19 సంవత్సరాల నుంచి నేను ఈ కాన్స్టిట్యున్సీలో శ్రీశైలం అన్నకి కరెక్ట్గా 100 అడుగుల దూరంలో నేను ఉన్నాను, కానీ ఆయనని కలవటం ఎప్పుడు అవసరం పడలేదు, ఆ కలిసే సందర్భం రాలేదు. కానీ రీసెంట్గా ఒక 1 ఇయర్ నుంచి ఆయన్ని కలుస్తున్నప్పుడు, ఆయన చూస్తున్నప్పుడు, ఆయన గురించి రోజు వింటాం, వేరే విషయం. ఎందుకింత ఆలస్యమైంది నేను కలవటం అన్నంత మంచి మనసు కూడా ఆయన. న్యాయం. ఇప్పుడు 25 ఇయర్స్ క్రితం ఒక చిన్న కుర్రాడు నా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్, అతని పేరు జోగి నాయుడు. 25 ఇయర్స్ క్రితం జోగి నాయుడు అనే అతను పేరు ఏదో ఒక నాయుడు అని వచ్చి తేడాగా వస్తే డైరెక్ట్గా ఆయన వెళ్ళి ఎందుకు రావద్దు అంటే, మనకి ఒక భద్రత ఉంది, మనం ప్రశాంతంగా ఉండగలము అని, మన గుండెల మీద చేసుకుని ఉండగలము అనేది ఖచ్చితంగా మేము నమ్ముతున్నాము. ఈరోజు నమ్ముతున్నాం. ఎప్పటికీ శ్రీశైలం అన్న దగ్గర మేము ఇలాగే ఇంత హ్యాపీగానే ఉన్నాం. మొన్న కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్ అయినప్పుడు డైరెక్ట్గా ఆయన వచ్చి, నేను మీ వెనకున్నాను, మిమ్మల్ని ఎవరు ఎంత ఎలా అంటారో రమ్మనండి చూద్దాం, మీరు గెలుస్తున్నారు, నేను గెలిపించుకుంటున్నాను మిమ్మల్ని అని చెప్పాడు. మమ్మల్ని అదే విధంగా గెలిపించుకున్నాడు. ప్రతి వాళ్ళు ఓటేసి వచ్చి, అన్నయ్య చెప్పాడు వేశాము, అన్నయ్య చెప్పాడు వేశాం, నవీన్ అని చెప్పాడు వేశాం. ఇదే పరిస్థితి. ఆయనకు అవసరం లేదు, కానీ ఒక న్యాయాన్ని నిలబెట్టాలి, ఒక అన్యాయాన్ని ఎదుర్కోవాలి అనే ఒక్క ధ్యాసలో మాత్రమే ఆ ఫైట్కి వచ్చాడు ఆయన. మమ్మల్ని గెలిపించుకున్నాడు. రాజేంద్ర ప్రసాద్ గారిని, శివాజీరాజుని, నన్ను, ఏడిద శ్రీరామ్ని దగ్గరుండి గెలిపించుకున్న వ్యక్తి పెద్ద ఆయన మా శ్రీనివాస్ అన్నయ్య అయితే చిన్న శ్రీశైలమైన చిన్న ఆయనగా నిలబడి మమ్మల్ని గెలిపించుకున్నారు. ఆ రుణం ఈ 2 సంవత్సరాలు కాదు, ఎప్పటికీ కూడా ఆ రుణం మేము మర్చిపోము. మీ మాటలో, మీ బాటలో మీరు చెప్పిన విధానంగానే నడుస్తాం. ఇలాంటి ఆలోచనలు ఇంక ఎప్పుడు ఎక్కడ ఎలా ఉన్నా మాకు చెప్పండి. దానికి కావలసిన ప్రచారం ఏదైతే కావాలి ఇండస్ట్రీలో, మీ తరఫున, మీ మనుషులుగా, మీ సైన్యంగా ముఖ్యంగా నేను ఉంటాను, నేనే నడిపిస్తాను. సెలవు, సే లవ్. శ్రీనివాస్ యాదవ్ గారు, శ్రీశైలం యాదవ్ గారు, శ్రీహరి, నేను దాదాపు గత 25 సంవత్సరాలుగా ఫ్రెండ్స్గా ఉన్నాం. ఈరోజు ఈ క్షణంలో వాడు ఉండుంటే, శ్రీహరి ఉండుంటే నిజంగా ఎంత అద్భుతంగా ఉండేది అనిపించింది. ఎన్నో అద్భుతాలు సృష్టించి ఇంకా సృష్టించాల్సిన అవసరం ఉన్న సమయంలో మా అందరికి దొరకకుండా వెళ్ళిపోయాడు. అందుకు ఈ సందర్భంగా గుర్తు చేసుకొని, ఇక్కడ విజ్జి కూడా ఉన్నాడు. విజ్జి మేమంతా కూడా దాదాపు వారానికి ఒకసారి కలుసుకొని ఆనందాన్ని పంచుకునే వాళ్ళం. అలాంటి సందర్భాన్ని కోల్పోయినా ఈరోజు మేడే సందర్భంగా, బౌన్సర్స్ అసోసియేషన్ ప్రారంభోత్సవ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన తెలంగాణ కార్మిక సంఘాల నాయకులకు, కార్యవర్గ సభ్యులకు, అలాగే తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి రాజేశ్వర రెడ్డి గారికి, ట్రెజరర్ దొరయ్య గారికి, మా అసోసియేషన్ ట్రెజరర్ కాదంబరి కిరణ్కి, అట్లాగే తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ సంబంధించిన అనేక శాఖలు, అన్ని శాఖల కార్మిక నాయకులకు, మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియా మిత్రులకు అందరికీ కళాభివందనాలు. నిజంగా ఈ ఏర్పాటు చూసినా ఒక తెలంగాణ వచ్చినట్టుగా ఉంది. నవీన్ యాదవ్, వెంకట్, ఈ ఇద్దరి కృషి దీని వెనకాల కనబడుతుంది. ఎందుకంటే శ్రీశైలం యాదవ్ గారికి మంచి మనసు ఉన్నప్పటికీ కూడా ఇద్దరు కొడుకులు చేదోడు వాదోడుగా ఉండి కార్యక్రమాన్ని నడిపిస్తున్నందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మేడే అంటేనే కార్మికుల ఐక్యత, కార్మికుల సఖ్యత, కార్మికుల యొక్క సంఘటిత శక్తి నిరూపించుకునే ఒక అద్భుతమైన రోజు, అద్భుతమైన వేడుక, కార్మికుల హక్కులు సాధించుకునే ఒక అద్భుతమైన చైతన్య స్వరూపమే మేడే. అట్లాంటి మేడే రోజున ఈరోజు తెలంగాణ ఫిల్మ్ ఫెడరేషన్ మరియు తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్
కార్మిక నాయకులందరూ కూడా ఒకే వేదికను పంచుకోవటం నిజంగా కూడా ఆనందంగా ఉంది. ఈ ఆనందం ఎంత బాగుందంటే కార్మికుల్ని, కార్మిక శక్తిని ఎవరు విడదీయలేరు. ఖచ్చితంగా కార్మికులంతా ఒకటే, వాళ్ళకు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, వాళ్ళది ఒకటే కులం, కార్మికులం అని చెప్పే ఒక మంచి అవకాశం ఈ వేదిక ఇచ్చింది. ఈ వేదికను నిర్మించిన ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. వాళ్ళ బాడీలు పెంచుతూ ఈరోజు గత 5-6 సంవత్సరాలుగా ఏ ఫంక్షన్స్ చూసినా, ఏ ఈవెంట్స్ చూసినా, ఎక్కడ చూసినా సరే విఐపీలకు కానీ ప్రజలకు కానీ సెక్యూరిటీగా ఉంటున్నటువంటి బౌన్సర్స్ అసోసియేషన్ ఫామ్ కావడం కూడా చాలా సంతోషంగా భావిస్తున్నాము. కొద్ది రోజుల క్రితం మా ఆఫీస్కి వచ్చి కొంతమంది బౌన్సర్స్గా పనిచేస్తున్నటువంటి వారందరూ వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకున్నారు. మళ్ళీ ఇమీడియట్గా మా ఫాదర్ శ్రీశైలం యాదవ్ గారు, మీరందరూ ఒక అసోసియేషన్గా ఫామ్ కాండి. మరి తెలంగాణ రాష్ట్రంలో మన మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. తెలంగాణ సినిమా ఫెడరేషన్లో 24 క్రాఫ్ట్స్ ఉన్నాయి. మీరు కూడా ఒక అసోసియేషన్ ఫామ్ చేసి దాన్ని 25వ క్రాఫ్ట్గా మనం ఒక రిప్రజెంటేషన్ మంత్రి గారికి ఇచ్చి మిమ్మల్ని కూడా గుర్తింపు చేద్దామని వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. సౌకర్యాన్ని కూడా మన కార్మికులకి అందించాలని నేను మంత్రివారిని కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు లేని వారికి డబుల్ బెడ్రూమ్ స్కీమ్ని కూడా అందిస్తుంది. అలాగే మన తెలంగాణ టీవీ అండ్ బౌన్సర్స్ అసోసియేషన్ కూడా కల్పించవలసిందిగా నేను మంత్రివర్యులను కోరుకుంటున్నాను. తెలంగాణ సినిమా అండ్ టీవీ బౌన్సర్స్ అండ్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ సంక్షేమ భవనాన్ని గురించి కూడా మీరు కొంచెం ఆలోచించి దాన్ని కూడా పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాము. సినిమా 24 క్రాఫ్ట్స్తో పాటు 25వ క్రాఫ్ట్గా ఈ యొక్క అసోసియేషన్ని గుర్తించవలసిందిగా నేను పెద్దల్ని కోరుకుంటున్నాను. తెలంగాణ అర్హులైన బౌన్సర్స్ అండ్ బాడీ బిల్డర్స్కి కూడా ఏదైనా గవర్నమెంట్ జాబ్స్లో అవకాశం కల్పిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఇంకా ఎవరికి ఏ సమస్యలు ఉన్నా సరే వాటి గురించి పరిష్కరించడానికి మేమున్నామని, మనకు పెద్దలు కూడా ఉన్నారని మీ అందరికీ ఈ సభాపూర్వకంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. ఏంటంటే కార్మికులకు ఇల్లు కావాలి, లాస్ట్ టైంలో బీ చేసినాము. ఎక్కువసేపు మాట్లాడకుండా 2 నిమిషాలలో ఖతం చేసేస్తాం. సీననతో కోరేటిది ఒకటే, చిత్రపూరి మధ్యలో ఒక 10 ఎకరాలు ఉంది. అది ఈ మిగతా కార్మికులకు కొందరికి రాలేదు, వాళ్ళందరికీ కూడా వచ్చేటట్టు, ఇల్లు వచ్చేటట్టు చూసి ప్రతి సినిమా కార్మికునికి మళ్ళా మేడేదాకా సినిమా కార్మికులకు ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చేటట్టు చూడాలని సీనన్నతోని ఈ మేడే రోజు కోరడం జరుగుతుంది. ఆయన మనకు ఎప్పుడు అండగా ఉంటాడు. 24కు 25 అయినా ఇంకా కొన్ని 2 యూనియన్లు కూడా మేము చర్చించి, ఎందుకంటే వాళ్ళు చాలా రిస్క్తో తీసుకున్నట్టు ఇంకొక యూనియన్ ఉంది, స్పెషల్ ఎఫెక్ట్స్ యూనియన్. అది ఎందుకంటే వాళ్ళకు ఎవరు పర్మిషన్ ఇస్తలేరు యూనియన్ పెట్టుకుంటేందుకు వాళ్ళకు, ఎందుకంటే వాళ్ళు చాలా రిస్క్తో చేసే పని కాబట్టి సీనన్న వాళ్ళకు కూడా ఒక అసోసియేషన్, వాళ్ళకు కూడా ఇన్సూరెన్సు, ఇప్పుడు బాన్సర్స్ కూడా ఇన్సూరెన్స్ చేపించడం జరుగుతుంది. మా యూనియన్స్ తరఫున మొన్న ఒక బాన్సర్ చనిపోవడం జరిగింది. 2 లక్షల ఇన్సూరెన్స్ అతనికి వచ్చేటట్టు చేసినాము. అట్లనే మన యూనియన్ తరఫున కూడా వాళ్ళ 4వ తారీఖు మూడో తారీఖు వర్ధంతి ఉంది. మా వంతు యూనియన్ సాయం కూడా ఒక 50,000 యూనియన్ వాళ్ళు అందరు కలిపి ఫస్ట్ వాళ్ళకు కొత్త యూనియన్లు పెట్టుకొని దందాలు చేస్తారు. దాన్ని కూడా మంత్రి గారు సీరియస్గా తీసుకొని వాళ్ళకు కూడా లేబర్ డిపార్ట్మెంట్ కూడా చెప్పి, ఎందుకంటే రోజు ఒక గల్లీ ఎక్కడో యూనియన్ అంటారు, డబ్బులు వసూలు చేస్తారు. అది మంత్రి గారు అట్లా జరగకుండా ఇప్పుడు ఈ 2 యూనియన్లు ఏవైతున్నాయో అన్ని యూనియన్లు కూడా మంచి ఒక మాట్లాడుకొని పరిష్కారానికి వచ్చారు. కాబట్టి మనం అందరం కలిసి ఉంటే కార్మికులంతా ఒకటే. ఎందుకంటే 30 సంవత్సరాల కింద ఒక 2-3 యూనియన్లతోని ఈరోజు 25వ యూనియన్ అయింది. ఇంకా 2-3 యూనియన్లు అందరం మాట్లాడుకొని కూడా ఇంకా 2-3 యూనియన్లు రెడీ చేసుకొని
మన కార్మికులు అందరికీ మళ్ళా మేడేదాకా ఇల్లు సొంత ఇల్లు ఉండేటట్టు చూడాలని మంత్రి గారికి హృదయపూర్వకంగా మేడే సందర్భంగా ఈరోజు తెలంగాణ సినిమా అండ్ టీవీ బౌన్సర్స్ అండ్ బాడీ బిల్డర్స్ అసోసియేషన్ ఏర్పాటు జరిగినటువంటి శుభ సందర్భంలో గౌరవ దర్శకులు ఎన్ శంకర్ గారు, విజయ్ మాస్టర్ గారు, ఫెడరేషన్ కార్యదర్శి రాజేశ్వర రెడ్డి గారు, గౌరవనీయులు చిన్న శ్రీశైలం యాదవ్ గారు, కాదంబరి కిరణ్ గారు, గోవిందరావు గారు, వెంకటేశ్వరరావు గారు, సురేష్, నవీన్ యాదవ్ గారు, వెంకట్ గారు, ఇంకా ఫైట్ మాస్టర్స్ మీ పేర్లు తెలియదు దయచేసి ఏమనుకోవద్దు, వెంకట్, వినయ్ కుమార్, సత్యమూర్తి, సందీప్ గారు, మల్లికార్జున్, నరేష్, రామారావు, శంకర్, శ్రీకాంత్, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మిగిలిన యూనియన్ నాయకులకు, పాత్రికేయ మిత్రులకు, మీడియా సోదరులకు, ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు కార్మికుల ఐక్యత కోసం మరి ప్రపంచంలో జరిగిన పోరాటంలో భాగంగా పని దినాలు ప్రతిదినం 8 గంటలు ఉండాలనేటువంటి ఒక ఉద్యమ రూపంలో జరిగినటువంటి పోరాటమే అది సాధించుకున్న తర్వాత వచ్చిందే మేడే. మరి ఈ మేడే సందర్భంగా ఇక్కడ అసోసియేషన్ ఏర్పాటు చేసి మరి మనకు ఉన్నటువంటి అనేకమైనటువంటి అవకాశాలని మన యొక్క టాలెంట్ ద్వారా నిరూపించుకోవాలనేటువంటి సంకల్పంతో మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. ఉదయం కూడా అన్నపూర్ణ స్టూడియోలో జరిగినటువంటి సందర్భంలో కూడా మరి అక్కడ ఫెడరేషన్ సంబంధించినటువంటి పెద్దలు రాజేశ్వర రెడ్డి గారు, కాదంబరి కిరణ్ గారు అక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే అక్కడ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అయితే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో తప్పకుండా బంగారు తెలంగాణ సాధ్యం చేయాలనేటువంటి సంకల్పంతో బంగారు తెలంగాణ నిర్మాణం అంటే హరిజన, గిరిజన, బడుగు, బలహీన వర్గాలు, మైనారిటీలు, అట్టడుగునున్నటువంటి పేద ప్రజానీకం కళ్ళల్లో ఆనందం చూడడమే బంగారు తెలంగాణ యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చరిత్ర మారింది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. మరి ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళని వీళ్ళని అడుక్కొని బతిమలాడేటువంటి పరిస్థితులు పోతాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీకు అందరికీ తెలుసు, ఈరోజు సమాజంలో ఉన్నటువంటి ఎన్నో ప్రభుత్వాలను మనం చూడడం జరిగింది. ఈరోజు మద్రాస్ రాష్ట్రం నుంచి హైదరాబాద్కు సినిమా ఇండస్ట్రీ రావడానికి ఎందరో మహానుభావులు కృషి చేసింది. మరి వారి యొక్క కృషి ఫలితమే ఈరోజు హైదరాబాద్లో ఇండస్ట్రీ ఏర్పడడం. మరి ఏర్పడినటువంటి ఇండస్ట్రీని తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ముందుకు తీసుకెళ్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆశయం, ఆలోచన కూడా మన హైదరాబాదే భారతదేశానికి సినిమా ఇండస్ట్రీకి కేంద్రం కావాలనేటువంటి తలంపు మన ప్రభుత్వానికి ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అయితే సినిమా ఇండస్ట్రీకి కులము, మతము, ప్రాంతాలు సంబంధం లేదు. అయితే యూనియన్లో ఉన్నటువంటి పెద్దలు కానివ్వండి,
ఫెడరేషన్కు సంబంధించినటువంటి పెద్దలు కానివ్వండి, సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు కానివ్వండి, యువకులలో ఉన్నటువంటి టాలెంట్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళని ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఉన్నది. మరి వీళ్ళని ఎందుకు తీసుకుంటాం లే అంటే మీరెందుకు కూడా ఇక్కడ ఉంటారని అడగవలసినటువంటి సందర్భం కూడా వస్తుంది. మరి ఆ విషయాలన్నీ గమనంలోకి పెట్టుకొని ఈరోజు మీరెంత అవసరమో మరి ఇక్కడ పుట్టిన బిడ్డలు కూడా అంతే అవసరం ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు సమాజం మారింది. సమాజాన్ని బట్టి మనం నడవవలసినటువంటి అవసరం ఉంటుంది. మీ హక్కుల విషయంలో, మీ అభివృద్ధి విషయంలో, మీ ఫెడరేషన్ల విషయంలో ఎవరన్నా తలదూరుస్తే కూడా తప్పకుండా మీకు కూడా సహకరించడానికి మేము సిద్ధంగా ఉంటాం. కానీ మనం అందరం ఒక కుటుంబంలాగా ముందుకు వెళ్ళవలసినటువంటి రోజు ఆసన్నమైందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చరిత్ర తీసుకుంటే సినిమా ఇండస్ట్రీ ఒక గుత్తాధిపత్యంలాగా నడుస్తుంది. అది మారాలి. డెమోక్రటిక్ సిస్టంలో మనం ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు మనం గర్వపడాలి. భారతదేశంలో 6 ఫెడరేషన్ ఉంటే మరి అందులో మనకు కూడా ఒక ఫెడరేషన్ ఉన్నందుకు తప్పకుండా గర్వపడవలసినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అయితే ఈ ప్రజాస్వామ్యంలో ఎవరైనా కానీ అసోసియేషన్లు పెట్టుకోవాల్సినటువంటి వారి యొక్క ఆలోచన విధానంతో ముందుకెళ్తారు. కానీ ఎవరు పడితే వాళ్ళు నేను కాడిస్తా, నువ్వు కాడిస్తా, లేకపోతే మీకు మెంబర్షిప్ ఇస్తా అని డబ్బులు వసూలు చేసేటువంటి పరిస్థితి వస్తే మాత్రం చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయని చెప్పి వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి. మా దృష్టికి వస్తే మాత్రం దేన్ని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి సోదరులు శ్రీశైలం యాదవ్ గారు, నవీన్ గారు, మిగిలిన పెద్దలు కూడా మాట్లాడినప్పుడు చిత్రపూరి విషయం చెప్పిండ్రు. అయితే చిత్రపూరిలో సాధించడానికి అప్పుడున్నటువంటి ప్రభుత్వాలతోని సినిమా పెద్దలు పోరాటం చేసి సాధించుకున్నారు. కానీ నాకు కూడా ఈ మధ్యకాలంలో తెలిసింది అక్కడ కూడా కొన్ని అవకతవకలు జరిగినాయని, మరి వీలైనంత తొందరగా ఆడ ఎంక్వైరీ చేపిస్తున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. న్యాయపరంగా, న్యాయబద్ధంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి సినిమా ఆర్టిస్టులు కానివ్వండి, టెక్నీషియన్స్ కానివ్వండి, వాళ్ళకు అక్కడ స్థలం ఉండి వాళ్ళు ఇల్లు కట్టుకుంటే సంతోషం. కానీ అది కాకుండా వేరే వాళ్ళు ఎవరన్నా ఉంటే అది మాత్రం అన్ని తీసేసి, ఇంతకుముందు శ్రీశైలం యాదవ్ గారు చెప్పారు 10 ఎకరాల స్థలం ఉంది. అక్కడ స్థలం సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కాకుండా ఖాళీ స్థలం ఉన్న ప్రాంతం కానీ లేకపోతే మిగిలిన ఎవరన్నా దాన్ని కబ్జా చేసుకున్నటువంటి పరిస్థితి ఉంటే అదంతా ఎంక్వైరీ చేసిన తర్వాత ఆ మిగిలిన జాగా ఈ ఫెడరేషన్ కు సంబంధించినటువంటి 24 క్రాఫ్టులు కానివ్వండి, బౌన్సర్స్ కానివ్వండి, తప్పకుండా ఇల్లు లేనటువంటి ప్రతి ఒక్కరికి అక్కడనే పట్టాలిచ్చి అక్కడనే ఇల్లు కట్టిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాలం మారిన కొద్దీ మనుషులు మారవలసినటువంటి అవసరం ఉంది. ఈ రోజు పాపం బౌన్సర్స్ని మనం చూస్తా ఉన్నాం. వాళ్ళ దగ్గర గన్మెన్లుగా పనిచేసి 8,000, 10,000, 12,000 నెలకు. లేదేదన్నా షూటింగ్స్ కానీ లేకపోతే ఏదైనా అకేషన్స్ జరిగినప్పుడు మరి ఆ సినిమా హీరోలు, హీరోయిన్లు, ఆర్టిస్టులను తీసుకుపోయేటువంటి ఏదన్నా ఫంక్షన్స్ జరిగితే 800, 1000 రూపాయలు. అది రోజు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. ఎప్పుడో ఆ సందర్భాన్ని బట్టి, ఆ ప్రోగ్రాంలను బట్టి వాళ్ళకి ఆ డబ్బు వస్తుంది. కానీ వీళ్ళ బాడీని చూస్తుంటే పాపం వాళ్ళు కష్టపడే ఆ కసరత్తు, మరి తీసుకునేటువంటి ఆ వ్యాయామం చేసిన తర్వాత తీసుకునేటువంటి ఆ పాలు కానివ్వండి, లేకపోతే మిగిలినటువంటి ఏవైతే తీసుకునే ఆహారం కానివ్వండి, దేనికి సరిపోదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా మరి యూసుఫ్గూడ, వెంకట్ నగర్, అదేవిధంగా మధుర నగర్, లేకపోతే ఈ ప్రాంతంలో మీరు ఫస్ట్ ఈరోజు యూనియన్ పెట్టి మీరు వీలైనంత తొందరలో
ఒక మంచి ఆఫీస్ ఏర్పాటు చేసుకోండి. ఆ ఏర్పాటు చేసుకొని మనం కూడా నెలకింత దాంట్లో జమేసుకుందాం. అవసరం ఉన్నప్పుడు, సందర్భం ఉన్నప్పుడు ప్రభుత్వం పూర్తిగా మీకు సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉంటుంది. మీరు ఏదైతే అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని దాంట్లో ఒక జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. దానికి మొదలు 5 లక్షల రూపాయలు నేనే ఇస్తానని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. మీరు కూడా ఒక క్రమశిక్షణతోని పద్ధతి ప్రకారం, ఎందుకంటే మనం చేసుకునేటువంటి వృత్తి, మనం పెద్దలను కూడా గౌరవించి ఏదో మనకు యూనియన్ వచ్చింది, అసోసియేషన్ వచ్చిందని ఎవరి మీద పడితే వాళ్ళ మీద డాగేయకుండా మనకు కావాల్సినటువంటి మనకున్నటువంటి టాలెంట్ని దృష్టిలో పెట్టుకొని మరి పెద్దలు ఫైట్ మాస్టర్స్ దగ్గరికి వెళ్ళి అవకాశాల కోసం మీరు వాళ్ళతో మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది. ఒకటి ఏంటంటే 2 విధాలుగా ఉంటుంది. ఒకటేమో క్రమశిక్షణ, పట్టుదల, బాధ్యత. ఆ బాధ్యతతో మనం ముందుకెళ్ళాలి రెస్పెక్ట్గా. ఇక అవి వినప్పుడు అది వేరే విధంగా మనం చూసుకుందాం, అది దానికి పెద్ద విషయం ఏం కాదు. అయితే మనలో ఒక క్రమశిక్షణ అనేది కంపల్సరీగా రావాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది, నేను శ్రీశైలం యాదవ్ గారికి, అదేవిధంగా రాజేశ్వర రెడ్డి గారికి, కిరణ్ గారికి, మిగిలిన యూనియన్ పెద్దలకు కొద్దిగా ఫేక్ అసోసియేషన్స్ ఏమన్నా వస్తే మీరు ఇమ్మీడియట్గా నా దృష్టికి తీసుకురండి. అవసరం అనుకుంటే పోలీస్ స్టేషన్లు ఎత్తిద్దాం వాళ్ళని. ఎందుకంటే పాపం జిల్లాల నుంచి ఏదో మాకేమన్నా ఆధారం దొరుకుతుందని వచ్చిన వాళ్ళ దగ్గర 50,000, 1,00,000 రూపాయలు, 2 లక్షలు తీసుకుంటారు అనేది కూడా నా దృష్టికి రావడం జరిగింది. మీరు ఇస్తే తప్పకుండా వాళ్లకు సీరియస్గా పనిష్మెంట్ ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రం లోపల కేసీఆర్ గారి నాయకత్వంలో తప్పకుండా మీ అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ మధ్య కాలంలో నేను పొద్దున కూడా చెప్పిన, మనకున్నటువంటి ఇక్కడ బంజారాహిల్స్ లో నేను లాస్ట్ టైం రాజేశ్వర రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు, ఆర్ట్ డైరెక్టర్. వాళ్ళు పాపం కష్టపడి రూపాయి పోగేసుకొని బంజారాహిల్స్ లో మంచి బిల్డింగ్ కట్టిరు, 3 ఫ్లోర్లు. కాబట్టి మనం కూడా, అంటే మీరందరూ కూడా పెద్దల సహకారం తీసుకొని మనకంటూ బేసిక్గా ఒక ప్లాట్ఫామ్ ఉండాలి. ఆ ప్లాట్ఫామ్ ఉంటేనే మనం ఏదన్నా కానీ మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది మేము లేకపోతే ఏముంటుంది అనేటువంటి విధంగా ఉన్నారు కొంతమంది. కానీ మీరు లేకపోతే కూడా వాళ్ళు కూడా ఉన్నారు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు లైట్ బాయ్ నుంచి మొదలుకొని మరి టెక్నీషియన్స్ కానీ, ఫైటర్స్ కానీ, ఏదైతే అక్కడ భోజనం సప్లై చేసేటువంటి బాయ్ కానీ, ప్రతి ఒక్కరు మీ అందరి శ్రమ తప్పకుండా ఆర్టిస్టుల సహాయ సహకారాలతోనే మన జీవనోపాధి కొనసాగాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇండస్ట్రీలో కూడా ఎవరితో మనకు విభేదాలు లేవు. మన ప్రభుత్వం పూర్తి స్థాయిలో సినిమా ఇండస్ట్రీని ముందుకు తీసుకువెళ్ళడానికి అందరి సహకారంతోనే మనం ముందుకెళ్లడం జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేసింది. ఈ హైదరాబాద్ లో నివాసం ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరు తెలంగాణ బిడ్డగానే పరిగణించడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవరికి ఏ ఆపదున్నా తప్పకుండా ప్రభుత్వం మీకు సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా అసంఘటిత కార్మికులుగా గుర్తించాలి అని చెప్పి నవీన్ యాదవ్ గారు చెప్పినారు. తప్పకుండా మీరు జాయింట్ కమిషనర్ గంగాధర్తో మాట్లాడుని, లేబర్ డిపార్ట్మెంట్ తోని, వారికి కూడా నేను డైరెక్షన్స్ ఇస్తా. మీకు ఏ అవకాశాలున్నా, ప్రభుత్వం ద్వారా సంక్రమించేటువంటి అవకాశాలు ఏమున్నా కానీ నా దృష్టికి తీసుకురండి. తప్పకుండా సంబంధిత అధికారులతో మాట్లాడి వీలైనంత వరకు కోఆపరేట్ చేయడం జరుగుతుంది. ఏదో అరచేతిలో వైకుంఠం చూపించినట్టు అన్ని చేసేస్తాను నేను చెప్పను, కానీ అవకాశం ఉన్నంత వరకు మాత్రం తప్పకుండా మీకు కోఆపరేట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.
కాబట్టి ఈరోజు ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. సుమారు 800 మంది బౌన్సర్స్ మరి డిఫరెంట్గా వేరే వేరే ఆర్గనైజేషన్స్లో ఉన్నా కానీ అందరు కలిసి ఒక ప్లాట్ఫామ్ మీద రావడం అనేది మరి నిజంగా అభినందనీయమని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నాకు మీ బౌన్సర్స్ అంతా ఒక యూనియన్ ఏర్పాటు చేస్తే మహేష్ బాబు గారు ఆ సినిమాలో ఏదో డైలాగ్ ఉంది, బిజినెస్ మ్యాన్ అనుకుంటా, మీరు ఇమాజిన్ చేయండి ఒక 50 మంది గన్లు పట్టుకొని వస్తే ఎట్లుంటుందంటే ఈ బౌన్సర్స్ 800 మంది రోడ్డు మీద నడుస్తే ఎట్లుంటుందో. కాబట్టి ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. ఈరోజు మేడే సందర్భంగా మీరు అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం, మీకు అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, అన్నదమ్ముల్లాగా కలిసి ఉండండి. ఈ 800 1600 కావాలి. డెఫినెట్గా ఏ ప్రాంతాలైనా కానీ అందరు అన్నదమ్ముల్లాగా మీరు ముందుకెళ్ళండి. నువ్విది నేనేది, నీ కులం ఇది, నా మతం ఇది, అవన్నీ పక్కన పెట్టేసి ఒక తల్లి బిడ్డలలాగా అందరు కలిసిమెలిసి ముందుకు వెళ్ళవలసినటువంటి రోజు ఆసన్నమైందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సినిమా ఇండస్ట్రీ చాలా మంది ఏమనుకుంటారంటే అంతా వాళ్ళకే తెలుసు అనుకుంటారు, అది ఒక పెద్ద మాయ ప్రపంచం. కానీ సినిమా ఇండస్ట్రీలో ప్రతి విషయం మనకు తెలుసు. సినిమా ఇండస్ట్రీలో ఏమి జరుగుతుందో మనకు తెలుసు, ఎవరెవరు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారో మనకు తెలుసు, ఎవరెవరి దగ్గర థియేటర్లు ఉన్నాయో మనకు తెలుసు, ఏ విధంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా మనకు తెలుసు. కానీ మనకు ఎవరిని ఇబ్బంది పెట్టాలనేటువంటి ఉద్దేశం ప్రభుత్వానికి ఏ కోశాన లేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ మధ్యలో మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగినాయి. గతంలో అనేక సందర్భాల్లో యునానిమస్గా రూమ్లోనే కూర్చొని వాళ్ళే మాట్లాడుకొని ఒక అధ్యక్షుని ఎన్నుకోవడం జరుగుతుంది. ఫస్ట్ టైం రాజేంద్ర ప్రసాద్ ముందుకు వచ్చి నేను కంటెస్ట్ చేస్తా అని చెప్పి అనౌన్స్ చేశాడు. చేసిన తర్వాత బలవంతంగా పాపం ఆ జయసుధ గారిని తీసుకొచ్చి పెట్టారు. అయితే నేను నా దగ్గరికి రాజేంద్ర ప్రసాద్ కిరణ్ గిట్లు వచ్చినప్పుడు పెద్దలకు చెప్పిన, ఏందా ఇంతకుముందు ఒక పద్ధతి ఉంది, ఇప్పుడు ఒక పద్ధతి, ఎందుకు అది అవసరమా, మీరు కూర్చొని సెటిల్ చేసుకోవాలంటే దాన్ని ఏం చేశారు, పెద్దగా చేశారు. ఆ రోజు జయసుధ గారిని పక్కన కూర్చోబెట్టుకొని ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కు అధ్యక్షుడిగా ఒక 7-8 సార్లు ఉన్నటువంటి వ్యక్తి ఏం చెప్తాడంటే, పాపం ఆడపడుచని అవకాశం ఇచ్చినామని చెప్పి. ఆ 7-8 సార్లు ఆయన ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఆడపడుచు గుర్తుకు రాలే, కొత్తగా ఆడపడుచు గుర్తుకొచ్చింది. నేను జయసుధ గారికి చెప్పిన, ఏమ్మా నిన్ను అనవసరంగా బలి చేద్దామనే ఇల్లు నిన్ను ముందుకు తెచ్చిందని చెప్పి. ఎందుకంటే మోనోపల్లి కోసం ఇక మాదే సాగాలనేటువంటి ఒక ఉద్దేశంతో నేను ఆ రోజు చెప్పిన రాజేంద్ర ప్రసాద్కు, ఆ యూనియన్లో వీళ్ళెంబడి కాంటెస్ట్ చేస్తామన్నటువంటి ఆ కమిటీ మెంబర్ని కూడా లాగేసుకున్నారు. అంటే వీళ్ళని ఏకాకి చేస్తే వదిలిపెడతామని చెప్పి నేను రాజేంద్ర ప్రసాద్కి అప్పుడే చెప్పిన, కొడితే దిమ్మ తిరిగిపోవాలని చెప్పి. ఆ కొట్టే కొట్టుడు మరి ఈ 24 ఫెడరేషన్ల నుంచే జరిగింది. అది కింది స్థాయిలో కొడితేనే ఆ దిమ్మ తిరిగిపోయింది. అది ఆ పరిస్థితి ఉంది. కాబట్టి స్వార్థం అనేది పక్కన పెట్టాలి. ఈరోజు సమాజంలో డెమోక్రటిక్ వేలో ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ ఎవరన్నా కంటెస్ట్ చేయొచ్చు, కానీ అనవసరంగా ఎదుటి వాళ్ళ మీద ఉన్నటువంటి కోపం ఇంకొకళ్ళ వాళ్ళతోని మనం ఆ కక్ష తీర్చుకుందామంటే తిరిగి ఏమైందో మనం అందరం చూడడం జరిగింది. కాబట్టి సినిమా ఇండస్ట్రీ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఒక తల్లి పిల్లలలాగా అందరూ కలిసిమెలిసి ఉండి ఈ ఇండస్ట్రీని ఇంకా ముందుకు తీసుకువెళ్ళండి. దాంట్లో ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తుంది. మా ప్రభుత్వానికి ఏ కోశాన ఎవరినో ఇబ్బంది పెట్టాలి, ఎవరి మీదనో కక్ష తీర్చుకోవాలి అనేటువంటి ఉద్దేశం 1% కూడా తెలంగాణ ప్రభుత్వానికి లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి సోదరులారా, మీకు మరొకసారి పేరున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఈ తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా బౌన్సర్స్ కానీ, సినీ కార్మికులకు కానీ, టెక్నీషియన్స్ కానీ, ఫైటర్స్ కానీ, ఫెడరేషన్ వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి
మా పూర్తి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్.